సార్ చెప్పండి మీ సమస్యలు ఏంటి? ధర్నా చౌక్లో ధర్నా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వంలో? ముందుగా మీకు నమస్కారం. నా పేరు శానమోహన్ నర్సింహులు, రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్ రాష్ట్ర అధ్యక్షులుగా టీజేఏసీ సెక్రటరీ జనరల్గా పనిచేస్తున్నాను. మా పక్కనే ఉన్న వ్యక్తి ఆల్రెడీ నాగలవంచ చంద్రశేఖరరావు గారు జేఏసీ చైర్మన్, పక్కనే కో చైర్మన్ సాబిర్ పాషా పీడీపీఈటీ అసోసియేషన్ తరఫున, మా రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్ తరఫున హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల బాధ్యులందరూ పాల్గొంటున్నారు. టీజేఏసీ పిలుపుకు అందుకొని ఈ విజయవంతం చేయడానికి ఇక్కడ రావడం జరిగింది. ఒకే కారణం ఏంటంటే ఈ ప్రభుత్వంపై చాలా నమ్మకం ఉండే, విశ్వాసం ఉండే, ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క సమస్యలు పరిష్కరిస్తారని మొదట అదే విధంగా వాళ్ళు నమ్మకాన్ని కల్పించారు. మొదటి తారీఖున జీతం ఇవ్వడం కానీ, పదోన్నతులు కల్పించడం కానీ, బదిలీలు చేయడం కానీ ఒక గొప్ప కార్యక్రమాన్ని విజయవంతం చేశారని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని కీర్తించడం, ప్రశంసించడం, కృతజ్ఞత సభలు పెట్టినాం, ధన్యవాదాలు కూడా చెప్పినాం. కానీ గత 2 సంవత్సరాల కాలంగా ప్రభుత్వం అనుకున్నంత స్థాయిలో మా సమస్యలు పరిష్కారం చేయట్లేదు. ముఖ్యంగా ఆర్థిక సమస్యలు ఎక్కడక్కడే ఉన్నాయి. పిఆర్సీ అమలు కాలే 3 సంవత్సరాల పాటు ఇప్పటికే నష్టపోయినాం. 6 డిఏలు ఉన్నాయి. ఇప్పుడు ఈ జూలైలో ఇంకొక డిఏ ప్రకటిస్తే 7 డిఏలు అవుతాయి. ఈ పెండింగ్ డిఏలు ఇవ్వలేదు. మొన్ననే ఈ మధ్య కాలంలో కొన్ని సిపిఎస్ డిఏలు మాత్రం ఇవ్వడం జరిగింది తప్ప పాత ఏరియర్స్ మిగతాయి లేవు. జీపీఎఫ్ లేవు. రిటైర్డ్ ఎంప్లాయీకి సంబంధించినటువంటి నిధులు ఎక్కడ కూడా విడుదల చేయట్లేదు. కొన్ని మాత్రమే వచ్చినాయి. అరకొర పేరుకు 2,000 కోట్లు అని చెప్తున్నప్పటికీ గ్రౌండ్ లెవెల్లో ఆ పరిస్థితి లేదు. అంతేకాకుండా ఉద్యోగులకు సంబంధించినటువంటి బదిలీలు, పదోన్నతులు, రిక్రూట్మెంట్లు చాలా ఉన్నాయి. ముఖ్యంగా టెట్ అనే అంశం చాలా ఇబ్బందికరం కలిగిస్తుంది. సీనియర్ ఉపాధ్యాయులు 2017-11 కంటే ముందు ఉన్నటువంటి వాళ్ళు టెట్లో తప్పనిసరిగా అర్హత సాధించాలనే తీర్పు, సుప్రీంకోర్టు తీర్పుని మేము వ్యతిరేకిస్తున్నాం. అది ఆర్టీఈ చట్టం ప్రకారం అది వర్తించదు. 2010కి పూర్వం ఉన్న వాళ్ళకి యథాతథ స్థితి ఆనాటి సర్వీస్ రూల్స్ రీత్యా వాళ్ళు సెలెక్ట్ కావడం జరిగింది. ఏది ఏమైనా ఉపాధ్యాయులవి ఇది ఒకటే కాదు, చాలా సమస్యలు ఉన్నాయి. సిపిఎస్ అనే అంశం చాలా దారుణమైన అంశం. మరి వీళ్ళు ఈ కొత్త పెన్షన్ విధానంలో మొన్ననే 46,000 జీతం తీసుకొని లాస్ట్ మంత్ రిటైర్డ్ అయిన వ్యక్తి ఈరోజు 4,500 మాత్రమే పెన్షన్ వస్తుంది. కాబట్టి వాళ్ళ యొక్క కుటుంబం జీవితం ఎలా గడవాలి? ఇవన్నీ సమస్యలన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలంటే కేవలం జేఏసీలో ఉన్నటువంటి అగ్ర సంఘాలుగా ఉన్న కొందరిని మాత్రమే పిలుస్తున్నారు. చాయ్ దాపి బిస్కెట్లు ఇచ్చి పంపించేస్తున్నారు. సమస్యలు మాత్రం పరిష్కారం కావట్లేదు. ముఖ్యమంత్రి గారు సదాశయంతో ఉన్నారు, మంచి పరిష్కారం చేద్దామని. భట్టి గారు మంచి సదుద్దేశంతో ఉన్నారు. ప్రభుత్వం చెప్తుంది, కానీ అధికారుల అలసత్వం వల్ల ఈ సమస్య పరిష్కారం కావట్లేదు. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళ లోపల మార్పు రావాలని మా జేఏసీ పిలుపు మేరకు మేమంతా రావడం జరిగింది. ఈ సందర్భం సార్ ఒక విషయం చెప్పండి. ఇప్పటికే నేను 3 డిఏలు ఇచ్చినని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. మీరేమో మాకు 6 డిఏలు రావాలని ధర్నా చేస్తున్నారు. ఏం చెప్తారు? గత ప్రభుత్వం నుంచి కూడా 6 డిఏలు పెండింగ్లో ఉన్నాయి కదా ప్రభుత్వం నుంచి. గత ప్రభుత్వం 6 డిఏలు పెండింగ్లు ఉంటే అందులోంచి 2 మాత్రమే ఇచ్చారు. మళ్ళీ యథావిధిగా 6 నెలలకు ఒకసారి ఒక డిఏ వస్తూనే ఉంటుంది మనకు. మళ్ళీ ఆ 6 నెలలకు ఒకసారి డిఏ వస్తూ ఉంటే మరి 6 పెండింగ్ అలాగే ఉంటున్నాయి. ఆ పెండింగ్ ఒక్కొక్కటి కూడా పరిష్కారం అవడం లేదు, పరిష్కారం చేస్తలేడు. ప్రభుత్వం ఏంటంటే ఫ్రెండ్లీ ప్రభుత్వం అని వచ్చింది, మేనిఫెస్టోలో పెట్టినాం. మీ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తాం, మేము ఖచ్చితంగా మీ యొక్క పరిష్కారం చేసేస్తాం. అన్నీ కూడా మీ ఏ సమస్యలు ఉన్నా కూడా మీ టీచర్లకు, ఉద్యోగ ఉపాధ్యాయులకు మేము అండగా ఉంటాము, మీ ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెప్పి వచ్చారు. కానీ ఎక్కడ వేసిన కొంగడి అక్కడే ఉంది. ఇప్పుడు గత ప్రభుత్వంలో 6 డిఏలు అట్లా పెండింగ్ ఉండే, మళ్ళీ 6 డిఏలు పెండింగ్ అలాగే ఉన్నాయి. పిఆర్సీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది రెండో పిఆర్సీ కోసమే కొట్లాడు. యాక్చువల్గా ఏంటంటే మనకు 3వ పిఆర్సీ రావాలి. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది 3వ పిఆర్సీ రావాలి. కానీ 3వ పిఆర్సీ బదులు 2వ పిఆర్సీ కోసమే పాకలాడుతున్నాం. ఇప్పుడు 2వ పిఆర్సీ లేవు. తర్వాత హెల్త్ కార్డులు అని చెప్పేసి హెల్త్ కార్డులు మమ్మల్ని గత 4 నెలల నుంచి మా సబ్స్క్రిప్షన్ కట్ చేసిరు, మొత్తం మా డబ్బులు కట్ చేస్తున్నారు. ఇంతవరకు కార్డులు మా చేతికి రాలేదు ఇప్పటివరకు. హెల్త్ కార్డులు మాకు ఇవ్వలేదు. అసలు హెల్త్ కార్డులు కట్ చేస్తున్నారు అమౌంట్. ఆన్లైన్లో పెట్టాము, డౌన్లోడ్ చేసుకోమని చెప్తున్నారు. కానీ మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఉన్నటువంటి కార్డులు అవే కార్డులు వస్తున్నాయి మళ్ళీ మాకు. కొత్త కార్డులు అయితే ఇప్పటి వరకు అప్డేట్ కాలేదు, ఇంకా రాలేదు. ఎటకేలకు ఒక్క హాస్పిటల్ మాత్రమే అవకాశం కల్పించి, కాంటినెంటల్ హాస్పిటల్ ఒకటే ఇచ్చింది. కానీ లిస్టులో మాత్రం 15-16 హాస్పిటల్ మొత్తం మీకు వైద్య సదుపాయం కల్పిస్తాం ఈహెచ్ఎస్ కింద అని చెప్పేసి చెప్పారు. కానీ ఒకే ఒక్క హాస్పిటల్ మాత్రమే ఇప్పుడు అవకాశం కల్పించింది. మిగతా ఉద్యోగులందరూ కూడా గత 4 నెలల నుంచి మేము హెల్త్ కార్డు సబ్స్క్రిప్షన్ కట్ అవుతుంది.
అవుతుంది మరి పరిస్థితి ఏంది మాది మరి ఒకవేళ కట్ చేయకుండా ఉంటే మేము ఇన్సూరెన్స్ చేసుకొని ఏదో చేసుకొని మేము చేసుకునే వాళ్ళం మేము. కానీ ప్రభుత్వం ఏం చేసిందో ఖచ్చితంగా మీరు ఇన్సూరెన్స్ కాదు మీరు హెల్త్ కార్డులు ఇష్యూ చేస్తామని చెప్పేసి చేయకుండా ఏం చేయకుండా కట్ చేసింది. గొంతు కోసిన రూపాయి లేదని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. మీరేమో ఇవన్నీ అడుగుతున్నారు, టెంట్లు వేసుకొని ధర్నాలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డిని ఎక్కడి నుంచి తెచ్చేయమంటారు మరి? ఇప్పుడు మేము అడిగేటువంటి డిమాండ్లు న్యాయమైనవి, న్యాయమైన డిమాండ్లు. మేమేమో ఉత్తగా అడుగుతలేము, మేము పని చేసిన దానికి అడుగుతున్నాం మేము. అంటే గత ప్రభుత్వాలు అంటే ఇంతకుముందు ప్రభుత్వాలు కూడా ఎప్పుడు ఇవన్నీ మాకు బకాయిలు చెల్లించలేదా, పిఆర్సీ చేయలేదా, పిఆర్సీ ఇవ్వలేదా? గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా పిఆర్సీ ఇచ్చింది, కానీ ఒక పిఆర్సీ ఇచ్చింది, రెండో పిఆర్సీకి వెళ్ళిపోయింది ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారు ఒక సందర్భంలో మాట్లాడుతూ పిల్లలకి ఏమైనా ఇబ్బందులు ఉంటే చెప్పండి, ఉపాధ్యాయులకు ఏమున్నా నేను చూసుకుంటా, మీరు నన్ను అడగాల్సిన అవసరమే లేదన్నట్టుగా కూడా ఒక సందర్భంలో మాట్లాడారు. దీనికి ఏం చెప్తారు మరి? ఇప్పుడు పిల్లలకు అడగకుండానే పిల్లలకు టిఫిన్లు పెడుతున్నారు. మేము అడగలేదు పిల్లలకు టిఫిన్ పెట్టాలని, అంటే పెట్టాలి పిల్లలకు టిఫిన్లు పెట్టండి. మరి ఉపాధ్యాయులకు కూడా టిఫిన్లు అన్నారు, ఉపాధ్యాయులు కూడా అడగలేదు టిఫిన్లు పెట్టమని మాకు. మరి పిల్లలతో పాటుగా ఉపాధ్యాయులకు కూడా పెడుతున్నారు. అంటే ఇవన్నీ కూడా పెడుతున్నానని చెప్పేసి మాకు పూర్తి రోడ్ ఏం మంచిది కాదని మా యొక్క అభిప్రాయం ఇది. ధర్నా చౌక్ వేదికగా గవర్నమెంట్కి ఏం చెప్పదలుచుకుంటుంది సార్? ఫైనల్ వెంటనే ప్రభుత్వము మా యొక్క సమస్యలను పరిష్కారం చేయాలని విన్నవించుకుంటున్నాం ఈ యొక్క ధర్నా ద్వారా. సార్ చెప్పండి, ఒకవైపు మీరు ఎలాంటి సమస్యలు ఉన్నా నా దృష్టికి తీసుకురాకండి, ఉపాధ్యాయులకు అన్ని విధాలుగా నేను అండా ఉంటా అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. మీరేమో టెంట్లు వేసుకొని ధర్నా చేస్తున్నారు. ఏం చెప్పదలుచుకున్నారు? మన స్నేహపూర్వక ప్రభుత్వంలో ఏది కూడా స్నేహపూర్వకం లేదు. ప్రభుత్వ ఉపాధ్యాయులకు కావాల్సిన ఏది కూడా అందుబాటులో లేదు. మా హక్కులు మాకు కావాలి. ఇప్పటికీ రాష్ట్రం నెలకు 2,000 రూపాయలు పెన్షనర్ సంబంధించింది 2,000 కోట్ల రూపాయలు ఇస్తున్నట్టుగా ప్రకటిస్తున్నది. ఇంకా నెలకు నువ్వు 4,000 కోట్లు ఇచ్చినా కానీ పెండింగ్ సమస్యలు పరిష్కారం కావు. రేవంత్ రెడ్డి గారు ఈ సమస్యను పరిష్కరించాలంటే ఒక సహృదయంతో ఒక నెలకు మీరు ఒక కుటుంబంలో కొన్ని సమస్యలు ఒక్కొక్క వాయిదా పద్ధతిలో నేను తీరుస్తానని మీరు ఒక గతంలో చెప్పడం జరిగింది. మీరు అదేవిధంగా నీ ప్రభుత్వము స్నేహపూర్వకంగా ఒక పటిష్టమైన ప్రభుత్వం నెలకొల్పాలంటే మీరే కొన్ని వాయిదా వేసుకోండి. ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించండి. దానికి సంబంధించిన విషయంలో ఎలాంటి రాజు పడకుండా మేము అందరం ఉద్యమించే స్థాయికి తీసుకొచ్చారు మీరు. నా పేరు చంద్రశేఖరరావు, టీజేఏసీ చైర్మన్ని. ఈనాడు తెలంగాణ రాష్ట్ర ఎంప్లాయీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు దాదాపు అన్ని జిల్లా కేంద్రాల్లో ఇలా నిరసన కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఇందిరా పార్క్లో పెద్ద ఎత్తున ఇలా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు పెన్షనర్లు ఇవాళ తరలి వచ్చారు. ఇవాళ నేల ఈలిందా అన్నట్టుగా ఇలా తరలి వచ్చిన జనాలే స్పష్టంగా ప్రభుత్వం యొక్క వారు అనుసరించిన విధానం పట్ల మా యొక్క నిరసన వ్యక్తం చేస్తూ ఇవాళ ఇందిరా పార్క్ తరలి రావడం జరిగింది. ఇవాళ మేము ఇంతకుముందు మేము పదే అడుగుతున్న ప్రశ్నలకు కొంత ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తాం. ఇవాళ ముఖ్యమంత్రి వర్యులు గారు ఏం చెప్తున్నారు అంటే కొంత ఆర్థికంగా మా మీద బడ్డం పడుతున్నది, మీరు సహకరించండి అని చెప్తున్నారు. దానికి కొనసాగిపోయినా మేము ఏం చెప్తున్నాం అంటే ప్రభుత్వం మీద కొంత బడ్డన్ ఉందని చెప్పిన ఉద్దేశంతోనే మేము కొంత మీకు బడ్డను తగ్గించడం కోసం, మీ ఆదాయం పెంచడం కోసం కూడా కొన్ని మార్గాలు మా నాయకుడు శ్రీ హర్షవర్ధన్ రెడ్డి గారు గతంలో మేనిఫెస్టో కమిటీ మెంబరు, మా జేఏసీ గౌరవాధ్యక్షులు, ఇవాళ ప్రభుత్వంలో పార్టీలో కూడా క్రియాశీలక భాగస్వామ్యం వహిస్తున్న మా హర్షవర్ధన్ రెడ్డి గారు ఎంసీహెచ్ఆర్లో ముఖ్యమంత్రి గారికి మంచి సూచన చేయడం జరిగింది. అయ్యా మీరు మేనిఫెస్టోలో సిపిఎస్ రద్దు చేస్తూ ఓపీఎస్ని పునరుద్ధరిస్తా అని చెప్పి మేనిఫెస్టో పెట్టడం జరిగింది. ఇవాళ ఆ క్రమంలో భాగంగా ఇవాళ సిపిఎస్ ఉద్యోగులందరికీ కూడా ఓపీఎస్ అమలు చేస్తే ఎంప్లాయీ షేర్ 10% ఆ ఎంప్లాయీస్ ఖాతాలో పోతుంది. ఎంప్లాయర్ షేర్ అయిన 10% రాష్ట్ర ప్రభుత్వంలోకి ఇలా 2-3 వేల కోట్లు ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి అదనంగా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఆ 2-3 వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తే ఇవాళ మా యొక్క పిఆర్స్ ఇవ్వడానికి కావచ్చు, డిఏలకు కావచ్చు, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఉపయోగపడుతుంది. తద్వారా మీరు మేనిఫెస్టో పేర్కొన్నట్టుగా సిపిఎస్ అంశాన్ని కూడా పరిష్కరించినట్టు అవుతుంది. ఈ యొక్క మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవచ్చు. ఆ యొక్క ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క కళ్ళలో ఆనందం చూస్తాం, ఇండ్లలో ఆనందం చూస్తాం. తద్వారా మీ యొక్క ఆదాయం కూడా పెరుగుతుందని చెప్పి ఎంసీహెచ్ఆర్లో ముఖ్యమంత్రి వర్యులకు సూచన చేయడం జరిగింది. అదే విషయాన్ని ఇప్పుడు పునరుద్ఘాటిస్తున్నాం. అయ్యా ముఖ్యమంత్రి వర్యులు గారు, మీరు చెప్పినట్టుగా ఇవాళ మీరు మేనిఫెస్టో పెట్టినట్టుగా మా హర్షవర్ధన్ రెడ్డి గారి ఇలా క్రియాశీలకంగా ఉండి మేనిఫెస్టో కమిటీ మెంబర్గా ఉండి అనేక అంశాలు దాంట్లో పొందుపరిస్తే ఆ మేనిఫెస్టోని భగవద్గీతలా నమ్మి ఇలా ఉద్యోగ ఉపాధ్యాయులు అందరం కూడా ఇలా ఏకమొత్తంగా ఊకుముడిగా ఇలా ఈ ప్రభుత్వాన్ని గెలిపించుకుంటే ఈ ప్రభుత్వం ఇలా 2.5 సంవత్సరాలైనా మా యొక్క ఆశలు తీర్చట్లేని ఒక
కొంత ఇబ్బందికరమైన వాతావరణంలో ఇవాళ మేము రావడం జరిగింది. అయితే ఇప్పటికి కూడా మీ ప్రభుత్వం మీద విశ్వాసం, మా అన్నగారు ఇంతకుముందు చెప్పారు, ఈ అనేక విశ్వాసంతో ఇవాళ అంకుటితమైన భావనతో ఇవాళ మీ ప్రభుత్వం తెచ్చుకున్నాం. 2.5 సంవత్సరాలు అనేక పర్యాలు 3 సార్లు మేము దీర్ఘకాలికంగా మా ఆందోళన కార్యక్రమం పిలిపించినాం. ఇప్పటికీ అయినప్పుడు ముఖ్యమంత్రి వర్యులు గారు పిలిచి సహకరించండి, మీరు పోస్ట్ పోన్ చేసుకోండి, నా ప్రయారిటీస్ ఉన్నాయి, మీరు తప్పకుండా ప్రభుత్వంలో ఒక భాగమే, మీ యొక్క అన్ని సమస్యలు పరిష్కరిస్తానని ఇచ్చిన వాగ్దానం మేరకు 3 సార్లు మా ఆందోళన కార్యక్రమం విత్డ్రా చేసుకున్నాం, వాయిదా చేసుకున్నాం. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో క్షేత్రస్థాయిలో వస్తున్న నిరసన కార్యక్రమాలు దృష్టిలో పెట్టుకొని ఇక మా యొక్క పరిస్థితిని ఇవాళ ప్రభుత్వానికి ఇంకా కేవలం 2.5 సంవత్సరాల వ్యవధి మాత్రమే ఉంది. తప్పకుండా ఇవన్నీ మేనిఫెస్టో పెట్టిన ప్రతి అంశాన్ని పరిష్కరించాలనే ఉద్దేశంతో ఇలా సహనం కోల్పోయి ఇలా ఇందిరా పార్క్ వద్దకు రావడం జరిగింది. 2.5 ఏళ్ళు ఉంది కదా సార్, చేస్తారేమో కదా, అప్పుడే ధర్నా చౌక్ రావాల్సిన అవసరం ఏమొచ్చింది? అందుకే సార్ ఇప్పుడు 2.5 సంవత్సరాలు వెయిట్ చేసినాం. ఇప్పటికీ ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది. మా అన్నగారు ఇంతకుముందు చెప్పినట్టుగా 1/7/2025 నుంచి కొత్త పిఆర్సీ అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ముందు పాత పిఆర్సీ కంప్లీట్ అయిపోతేనే కొత్త పిఆర్సీ రావాల్సి ఉంటుంది. కాబట్టి ఇలా 2.5 సంవత్సరాలు అవుతా కొత్త పిఆర్సీ వస్తుంది. కాబట్టి ఈ పిఆర్సీ కానీ డిఏలు కానీ మా యొక్క ఇంతకుముందు అన్నగారు చెప్పినట్టుగా మెడికల్ ఇవాళ దాదాపు 3 నెలల నుంచి 1.5%తో ఇవాళ డిడక్షన్ చేసుకుంటూ పోతున్నాం. ఇవాళ చాలామంది ఏం చేస్తున్నారంటే 3 నెలల నుంచి కూడా అనారోగ్యం పాలైనప్పటికీ ఆపరేషన్లు చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నప్పటికీ రేపో మాపో మాకు హెల్త్ కార్డు వస్తుంది, ఎలాంటి రూపాయి ఖర్చు లేకుండా నగదు రహిత వైద్యం చేసుకుంటాం ఉద్దేశంతో రోగాన్ని ముదర పెట్టుకుంటూ కూడా ఇవాళ రేపు హెల్త్ కార్డు వస్తే ఉద్దేశంతో వెయిట్ చేస్తున్న సందర్భంలో హెల్త్ కార్డు రాకుండా 3 నెలల నుంచి వెయిట్ చేస్తున్నప్పుడు సహనం కోల్పోయిన ఉద్యోగ వర్గం ఇవాళ ఆక్రోషంతోనే ఇవాళ ఇక్కడ రావడం జరిగింది. ఇదే కాదు, ఇప్పుడు మొదటి అంచెలో భాగంగా ఇవాళ జిల్లా కేంద్రాల్లో ఇక్కడ ఇందిరా పార్క్ ధర్నా చేసినాం. సెప్టెంబర్ 10వ తారీఖు నాడు ఇలా రాష్ట్ర స్థాయి వేదిక పక్షాన దీర్ఘకాలిక ఉద్యమం జరుగుతుంది. భారీ ఎత్తున తరలి వచ్చే ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షన్లు కలిగి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వానికి ఈ వేదిక సాక్ష్యం, మీ సాక్ష్యం విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికైనా కదిలి వచ్చిన ఈ యొక్క ప్రజాగ్రహాన్ని, ఉపాధ్యాయుల ఆగ్రహాన్ని మీరు వినమ్రంగా పరిశీలించి, సానుభూత్వం పరిశీలించి తప్పకుండా అన్ని సమస్యలు గొంతెమ్మ కోరికలు కావు, ప్రతి సమస్యను కూడా మీరు అడ్రస్ చేయవలసిన ఇక్కడ ఈ స్థాయిగా మేము ఒకవేళ గవర్నమెంట్ నుంచి ఎలాంటి స్పందన రాకపోతే ఎలాంటి పరిణామాలు చూడొచ్చు సార్? ఇప్పుడు ఒకటి సార్, గవర్నమెంట్ నుంచి ఎలాంటి స్పందన రాకపోతే సెప్టెంబర్ 1వ తారీఖు నాడు మా పెన్షన్ విద్రోహ దినంగా కార్యక్రమాలు ఉన్నాయి. సెప్టెంబర్ 10వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలు ఉంది. ఇంకా మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నా, ఆర్థిక సమస్యలు కొన్ని ఉన్నప్పటికీ ఆర్థిక సమస్యలు కూడా తీర్చాల్సినవే. ఆర్థికేతర అంశం కూడా ఒక విషయం గుర్తు చేయదలుచుకుంది ఏంటంటే, గత ప్రభుత్వంలో 317 జీవో తీసుకొచ్చి స్థానికత తూట్లు పొడిచిందని చెప్పి అందరం వ్యతిరేకించి ఆ ప్రభుత్వం యొక్క నిర్ణయం వ్యతిరేకించి అలా ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చినాం. ఈ ప్రభుత్వం వచ్చిన మరుక్షణమే 317 శాశ్వత పరిష్కారం తీసుకొస్తాం ముఖ్యమంత్రి వాళ్ళు చెప్పడం జరిగింది. దాని పరిష్కారంగా వారు జీవో నెంబర్ 119 తీసుకురావడం జరిగింది. మేము దాన్ని అందరం హర్షించినాం. కానీ జీవో నెంబర్ 119 ఇంతవరకు విద్యాశాఖలు అమలు చేయకపోవడం వల్ల ఒక్క ఉపాధ్యాయుని కూడా ఇలా మేలు జరగలేదు. దానికి ఎలాంటి ప్రభుత్వానికి ఆర్థిక భారం లేదు. డిప్యుటేషన్ ఇవ్వడం వల్ల తప్పకుండా ఆ యొక్క ఉద్యోగులకు, ఆ ఉపాధ్యాయులకు స్థానికంగా కొంత వారి ఇంటికి దగ్గరలో ఉన్నప్పుడు ఆనందంతో పనిచేసే అవకాశం ఉంటుంది. ప్రభుత్వానికి ఆర్థిక భారం లేని కనీసం కొన్ని చిన్న కార్యక్రమాలు కూడా మా సెక్రటరీ జనరల్ గారు చెప్పినట్టుగా ముఖ్యమంత్రి వర్యులు సానుకూలంగా స్పందిస్తున్నారు. కానీ అధికారులు కొంత అలసత్వం వల్ల, ప్రభుత్వం తప్పుదో పట్టించడం వల్ల ఈ ప్రభుత్వం చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ముఖ్యమంత్రి వర్యులే ఇలా దీన్ని పూనుకొని వారన్నింటినీ కూడా 119 కూడా విద్యాశాఖలు అమలు చేయడం కావచ్చు, డిఏలు ఇవ్వడం కావచ్చు, పిఆర్సీ ఇమ్మీడియట్గా అమలు చేయడం, హెల్త్ కార్డులు తక్షణమే అమలు చేయాల్సిన పరిస్థితిలో ఈ యొక్క వేదిక సాక్షి వారిని అభ్యర్థిస్తాం. నేను జేఏసీ కో చైర్మన్ని, తెలంగాణ పీడీఎస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. మీరు అన్నట్టుగా ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం ఎందుకు తీసుకున్నాం అంటే, కాంగ్రెస్ ప్రభుత్వము మేనిఫెస్టో, అభయహస్తం అనే మేనిఫెస్టోలో ఖచ్చితంగా మేము వచ్చిన కొన్ని రోజులనే మీ సమస్యలను పరిష్కరిస్తాము అని చెప్పడం జరిగింది. కానీ చూస్తున్న అవకాశం ఇవ్వమన్నారు. ఆర్థికంగా మనం వెనుకబడ్డాము. గత ప్రభుత్వ హయాంలో ఆర్థిక దోపిడీ జరిగింది, దానికోసం మాకు సమయం ఇవ్వాలి అని అడిగారు. ఇచ్చాము 2.5 సంవత్సరాలు. ఇంకో సంవత్సరం గడిస్తే మళ్ళీ ఎన్నికల మీద పడతారు. కాబట్టి ఈ సమయంలో వాళ్ళు చేయవలసిన సమస్యలు 3 డిఏలు ఉన్నదాన్ని 6 డిఏలు చేశారు. మన దేశంలో ఎక్కడ కూడా ఏ రాష్ట్రం కూడా ఇంతగానం డిఏలు పెండింగ్లో లేవు. కానీ దాంట్లో కూడా రేవంత్ రెడ్డి గారు అన్నట్టు చరిత్ర తిరగరాశారు. మరి పిఆర్సీ కానివ్వండి, పిఆర్సీ ప్రకటించలేదు. రాష్ట్రాన్ని కొట్లాడి తెచ్చుకున్నాము. ఈరోజు మనకు మొదటి పిఆర్సీ గత ప్రభుత్వ హయాంలో ప్రకటించింది, రెండో పిఆర్సీ ప్రకటించాలి. దానికి కూడా సమయం మించిపోయింది. అయినప్పటికీ కూడా ఎలాంటి ఆలోచన లేకుండా ఎలాంటి కమిటీలు వేయడం కానీ ఏది కూడా చేయడం జరుగుతలేదు. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, నేను విద్యాశాఖను ఎవరికి వేరే వాళ్ళకి ఇస్తే అది డెవలప్ కాదు, నేనే తీసుకున్నాను అన్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఆయన కలవాలంటే వీలు కావటం లేదు, ఎవరికి కలవట్లేం లేదు. ఎవరో కొన్ని సంఘాలకు మాత్రమే అవకాశం ఇచ్చి వాళ్ళు పైన అంటే గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది, విద్యా వ్యవస్థ ఏ విధంగా బలోపేతం కావాలి అనే విషయాన్ని వాళ్ళు తెలుసుకోవడం లేదు. ఒక 4-5 సంఘాలు మాత్రం పిలుస్తున్నారు.
చాయ్ బిస్కెట్ తాపుతున్నారు, పంపిస్తున్నారు. వాళ్ళు కూడా అక్కడ జై కొడుతున్నారు. బయటికి వస్తే మొత్తం శూన్యం, ఏం లేదు. కాబట్టి దానిపైన అవగాహన ఉన్న అన్ని సంఘాలతో రేవంత్ రెడ్డి గారు కలవాలి. ఇప్పుడు వారు ఒక ముఖ్యమంత్రి కాదు, విద్యాశాఖ మంత్రి. కాబట్టి విద్యాశాఖ మంత్రిగా అన్ని సంఘాలతో ఆయన చర్చిస్తేనే గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది. ఆయనకు ఆసక్తి ఉంది విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని, కానీ ఆయన సమయం ఇవ్వకపోవడం వల్ల చాలా సమస్య ఆయన వరకు వెళ్ళడం లేదు. కాబట్టి అందరికీ అవకాశం ఇచ్చి అందరితో కలిసి ఒక విద్యాశాఖ మంత్రిగా కనీసం వారంలో ఒక్కరోజన్నా సంఘాలకు నాయకులకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా కూడా విద్యా వ్యవస్థ ఇంకా మంచి పరిస్థితి వస్తుంది. అంతేకాకుండా మేము దాదాపు 30-35 ఏళ్ళు మా సర్వీస్ని మేము కొనసాగిస్తాము. అయితే 1-2 సార్లు గెలిచిన ఎమ్మెల్యే, ఎంపీలు, ఎమ్మెల్సీలకు జీవితకాలం పెన్షన్ ఇస్తున్నారు. మేము మా జీవితాన్ని మొత్తం కూడా దారబోసి ఒక 30-35 ఏళ్ళు పనిచేస్తే మాకు పెన్షన్ లేకపోవడము చాలా ఘోరంగా ఉంది. ఈరోజు మేము పనిచేస్తున్నాం, 10-12 ఏళ్ళు పనిచేస్తున్నాము. రేపటి రోజు ఏదన్నా అయి మేము గడిస్తే మా కుటుంబం అనేది రోడ్డు మీద పడే పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ డిఏలు ప్రకటించాలి, పిఆర్సీని ఇవ్వాలి. ఇచ్చి మళ్ళీ ఫ్రెండ్లీ ప్రభుత్వంగా ఇవన్నీ కూడా మాకు ఖచ్చితంగా సమకూరిస్తే నెక్స్ట్ టైం కూడా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారిని గెలిపిస్తాము. మళ్ళీ ముఖ్యమంత్రిగా మేము ఆయనకు అవకాశం కల్పిస్తామని ఈ సభాపూర్వకంగా చెప్తున్నాం. అందుకే ధర్నాలను తీసుకోవడం జరిగింది. ఇట్లైన వాళ్ళని ఒక హెచ్చరికలుగా జారీ చేస్తే ఖచ్చితంగా అందరికీ అవకాశం ఇచ్చి అన్ని సమస్యల పరిష్కారం కోసము కృషి చేస్తారనే ఆలోచనతోని ఈ ధర్నా కార్యక్రమం తీసుకుంటున్నాము. ఇవి పరిష్కారం కాకపోతే మాత్రం రాబోయే సెప్టెంబర్ 1 కానివ్వండి, సెప్టెంబర్ 10 కానివ్వండి, ఖచ్చితంగా రాష్ట్ర స్థాయిలో పెద్ద ముఖంగా తీసుకుంటాము. అంత కావాల్సి ఉంటే సామూహిక సెలవులు కంటిన్యూగా పెడతాము. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఇది. అదేవిధంగా తెలంగాణ స్ఫూర్తితోనే మళ్ళీ ఖచ్చితంగా ఉద్యోగం కొనసాగించి మా సమస్యల పరిష్కారం చేసుకుంటామని తెలియజేస్తున్నాను.